భారత్పై టారిఫ్లు పెంచు నీదేం పోయింది సావదు బందర్ని. రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయాలి, నేను హ్యాపీగా లేనని నరేంద్ర మోడీకి తెలుసు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్, దేశాలపై 500% వరకు టారిఫ్లు వేయడమే సబబే. యుఎస్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్కు వార్నింగ్ ఇచ్చారు. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ వెంటనే నిలిపివేయాలని, ఒకవేళ వారు అలాగే వాణిజ్యం కొనసాగిస్తే వేగంగా టారిఫ్లు పెంచుతామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మంచి వ్యక్తి, నేను హ్యాపీగా లేనని ఆయనకు తెలుసు, నన్ను సంతోషపరచడం చాలా ముఖ్యం. అబ్బా, ఏమన్నా వార్నింగ్ ఇస్తున్నాడా, చూడురిగా. దేశమంతా నా గుప్పిట్లోనే ఉండాలి, దేశం నేను చెప్పినట్టు వినాలి, దేశం మేము చెప్పినట్టు వినకపోతే మేమేం చేస్తాము కూడా అని ఓ రకంగా బెదిరిస్తున్నారు. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ వెంటనే ఆపాలి. అట్లనే ఇప్పుడు రష్యా నుంచి మీరు అట్లనే చమురు దిగుమతి చేసుకున్నారనుకో, మేము మీ మీద ఎక్కువ టారిఫ్లు విధిస్తాం. నేనేందో నరేంద్ర మోదీకి తెలుసు, నన్ను సంతోష పెట్టడం ఎట్లనో నరేంద్ర మోదీకి తెలుసు అని చెప్పేసి ట్రంప్ గారు అంటున్నారు. ఒక మాట, ఇప్పుడు స్వాతంత్రోద్యమం, మన భారతదేశానికి స్వాతంత్రం కావాలని ఈ తెల్లదొరలంతా పారిపోవాలని చెప్పేసి మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత మరి మళ్ళీ మన దేశంలోకి వాళ్ళ వస్తువులను దిగుమతి చేసింది ఎవరు? ఎందుకు దిగుమతి చేయాల్సి వచ్చింది? పేరుకే స్వాతంత్రం, కానీ మన దేశాన్ని వాళ్ళే పరిపాలిస్తుంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏమి ఇక్కడ ఏం లేదు, ట్రంప్ చెప్పినట్టు భారతదేశం అట్లా వినాలి. నరేంద్ర మోడీ చెప్పినట్టు భారతదేశం నడవదు, పేరుకే నరేంద్ర మోదీ, కానీ ఇగో వీళ్ళ చేతుల్లో ఈ ఆధిపత్యం, అమెరికా దేశాల్లో వీళ్ళ ఆధిపత్యం ఉంటుంది. చూడండి ఎంత బహిరంగంగా బెదిరింపు. సహజ వనరుల్ని కాపాడుకుంటాం. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగేజ్, వెనిజులా వనరులు ఇవ్వాల్సింది, డెల్సీ సరిగా నడుచుకోకుంటే భారీ మూల్యం తప్పదు, ఇస్తాం స్వామి, మీకు అన్ని తెచ్చి కుప్పలు ఆడబెడతాం, తినురి. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.